Yes. We got freedom 1947. So that is liberation from the slavery, getting independence from the clutches of slavery by other nation. That is national freedom. So what is freedom? To know the exact meaning of freedom, we should know the meaning of opposite of freedom. Then only we'll be able to know what is meant by freedom. Otherwise, we'll not be able to understand what is meant by freedom. So what is opposite of freedom? Slavery. Slavery. Is it not? Freedom is opposite is slavery. What is slavery? Throat you can see here. This is slavery. Birds are inside the cage. Slavery. See that snake is under slavery. Elephant is under slavery. The lion under slavery. Dog is under slavery. The slavery man. Slave trade. They are trading the slaves previously. The slavery. No freedom. Boss and subordinate slavery. Husband and wife slavery. Slavery. You can see the different pictures. Slavery. Master and the servant. So what happens during the slavery? What happens? The people will suffer with worries, fear. All these things will happen during the slavery period. Not of suffering will be there. Okay. Now let's go back. Translation, madam. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మన దేశమంతా కూడా 79వ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అసలు దేని గురించి, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఫ్రీడమ్ ఎందుకు కావాలి మనకి, అలాగే ప్రపంచంలో ప్రతి దేశానికి ఈ స్వతంత్రం అనేది వచ్చింది. అంటే పరాయి దేశపు పాలన నుండి విముక్తి సాధించడం. అంటే ఈ ఫ్రీడమ్ అంటే ఏమిటి, అసలు ఫ్రీడమ్, స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అంటే ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ యొక్క, స్వాతంత్రం యొక్క అర్థం తెలుసుకోవాలి అంటే అసలు ఫ్రీడమ్కి అంటే స్వతంత్రానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఆ బానిసత్వం ఏమిటి, ఆ బానిసత్వం గురించి ముందర తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకంగా బానిసలుగానే బతుకుతూ ఉన్నారు. ఇక్కడ పక్షులు పంజరంలో బంధింపబడి అవి స్వేచ్ఛగా లేవు, బంధింపబడి ఉన్నాయి. అలాగే ఇక్కడ పాము ఒక చోట ఒక బుట్టలో బంధింపబడి ఉంది. ఇలాగే ఇక్కడ ఏనుగు బానిసగా బతుకుతోంది, మావటివాడి దెబ్బలకు ఓర్చుకుంటూ దాన్ని పనిచేసుకుంటోంది. అలాగే ఇక్కడ సింహం బోనులో బంధింపబడి ఉంది. ఇక్కడ కుక్క కూడా కట్టివేయబడినప్పుడు అది కూడా, దానికి కూడా స్వేచ్ఛ లేనట్టే. అలాగే మానవ మాతృలు కూడా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ బానిసత్వం అనేది ప్రారంభమైందిట, 1814వ సంవత్సరంలో. అప్పటి నుండి విదేశాల మీద, అంటే వేరే దేశాల మీద దండెత్తడము, అక్కడ వాళ్ళని బందీలుగా పట్టుకున్న వాళ్ళందరినీ బానిసలుగా చేసుకోవడం ప్రారంభమైంది. అలా ఎందరో బానిసలుగా బతికారు. ఆ బానిసత్వంలో స్వేచ్ఛ కావాలని, ఇప్పుడు మామూలుగా మనం జైల్లో ఉన్నవాళ్ళు ఎలా బందీలుగా ఉండి వాళ్ళకి స్వేచ్ఛ కావాలని కోరుకుంటారో మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే ఎక్కడైనా ఒక మేనేజర్ ఎంప్లాయీకి స్వేచ్ఛ ఇవ్వకపోతే అది కూడా తల వంచాల్సిందే. అలాగే భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, ఇలా ఎక్కడో అక్కడ బానిసత్వం అనేది ఉంది ప్రతి దశలోనూ కూడా. ఈ బానిసత్వం వలన కలిగే బాధలు ఏమిటి అంటే చింతలు, భయాలు. వాళ్ళు ఎక్కడ మనల్ని ఏడిపిస్తారో, బాధ పెడతారో అనే భయం. దాంతో తప్పనిసరిగా వాళ్ళ మాటలు వింటూ చేయాల్సి ఉంటుంది.
So these are all bindings. That is, slavery is nothing but bindings, dependence. So a situation in which someone controls other, they have to obey him. So these are the meaning of the slavery. That is, somebody will be controlling somebody like that. That is slavery, under the control of somebody. అంటే ఇక్కడ స్లావరీ అంటే అంటే ఏమిటి అంటే బానిసత్వం అంటే ఏమిటి అంటే బంధాలు, ఎవరు ఒకళ్ళ మీద ఆధారపడడం, లేకపోతే ఒకళ్ళకి బానిసగా బతకడం, నిర్బంధించినప్పుడు వాళ్ళు ఆ బంధాల్లో ఉంటూ వాళ్ళకి సేవ చెయ్యడం. అలా ఎవరైనా ఇతరులపై దాడి చేసి వాళ్ళు అతనికి దాడి చేసి బానిసలుగా అంటే నా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నప్పుడు విధేయత చూపాల్సి ఉంటుంది వాళ్ళకి. See, worldly, that is called worldly freedom. That freedom can be achieved easily, worldly freedom. Somehow we can achieve it. But what about spiritual freedom? What is meant by spiritual freedom? ఇంతవరకు మనం Yeah. ఇంతవరకు మనం చెప్పుకున్నదంతా కూడా ఈ ప్రాపంచికమైనటువంటి బంధాలు. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ బంధాల నుండి ఎలాగైనా విముక్తి సాధించవచ్చు. కానీ ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. Now, for understanding what is meant by freedom, Baba has explained one story. So he used to go to Shah's house near in Mehrabad every Thursday. So he has explained about freedom. Baba told this story. A parrot was free from birth and could fly from one tree to another. It could eat the fruit it liked, and after eating it, it would fly as far as Bombay to let loose its droppings. You can see here, very free. Going here and eating like that, flying, eat anything, any fruits, any place it can go. These parrots, very free in the forest. You can see now, all are free, free, free. But although free from birth, it had no idea what is meant by freedom. It always asked, what is freedom? Pointing to his brother Behram, Baba told Behram. Behram, Baba, a philosopher such as Behram told it, see brother, you are already free. But the parrot had no idea of its freedom. And so Behram said, all right, I will show you what is meant by freedom. First come with me and submit yourself to my care. The parrot flew with Behram and said, I am now in your hands. You can wring my neck or you can give me experiments of freedom. Behram put the bird in a cage. In 2 days, the parrot found it could not fly or eat the fruit it liked, nor could it sit in its favorite tree. It was shut up, locked in a cage. See the condition of parrot. How it was previously. Now what happened to it? Then one day, the owner, that Behram, he opened the door and it came out. And at that moment, it came to know what is meant by freedom. Finally, when it was released, it fully realized its freedom and enjoyed it. Its freedom was taken away. It was put in the cage to make it conscious and give the knowledge and experience of what is freedom, how it can enjoy freedom. In the end, it came to know what freedom really meant and hence know by itself. Unless it was put under cage, it was not knowing, it was not experiencing the joy of freedom. Now this story is most important. Everybody should understand very clearly because now we'll be comparing this story with our life also. So know the story clearly. Okay, and just like a fish also, the fish from the birth it will be inside the water only. You don't know the value of water. You think it is common, but when the fish is put outside the water, what is the condition? It will try, it will suffer, it will try to go back to the water. Once it goes back to the water, then it will know the value of water. Similarly, the condition of parrot in the story is also like that. So the story is told by Baba to make us understand what is meant by freedom, how to enjoy the freedom.
So this is the story. Very good story. Please understand the story carefully. ఇక్కడ బాబా మెహరాబాద్లో ఉండగా సహానీ ఇంటికి వెళ్ళారు. అక్కడ స్వేచ్ఛ గురించి ఈ కథను చెప్పడం జరిగింది. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, మామూలుగా పక్షులు, చిలకలు అలాంటివన్నీ పక్షులన్నీ కూడా సహజంగా అవి ఎక్కడ ఉంటూ ఉంటాయి, హాయిగా చెట్ల మీద ఎగురుతూ ఉంటాయి, స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటాయి. అవి ఇష్టమైనట్టు ఏ పళ్ళో ఏ దానికి నచ్చిన పండు తింటూ ఉంటుంది. అలా ఇక్కడ అహ్మద్నగర్లో తిన్న పండు దాన్ని మళ్ళీ విసర్జించడానికి బొంబాయి వరకు కూడా పెడుతుంది. అంటే అంత స్వేచ్ఛ ఉంటుంది. ఎక్కడైనా సరే అది ఎగరగలదు, ఎక్కడికైనా వెళ్ళగలదు, ఎక్కడైనా విహారం చేయగలదు, ఏ పండు కావాలంటే ఆ పండు తింటుంది. అంటే అంత స్వేచ్ఛను అనుభవిస్తూ హాయిగా ఈ పక్షులు ఎగురుతూ ఉంటాయి. వాటికి ఇలా ఇంత స్వేచ్ఛగా ఎగిరేటప్పుడు వాటికి బంధం అంటే ఏమిటో తెలియదు, బానిసత్వం అంటే ఏమిటో తెలీదు. అలా అవి జన్మతః స్వేచ్ఛగా ఉన్నప్పటికీ అసలు స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియదు వాటికి. మామూలుగా సహజంగా అక్కడే పుడతాయి, అడవుల్లో పుడతాయి, ఎగురుతూ ఉంటాయి, వాటికి నచ్చినవి తింటూ ఉంటాయి, ఎక్కడ కావలిస్తే అక్కడికి విహరిస్తూ ఉంటాయి. కానీ వాటికి స్వేచ్ఛ గురించి తెలియదు. ఎందుకంటే స్వేచ్ఛ ఏమిటి అని ఎప్పుడు అడుగుతూ ఉంటుంది. ఏమిటి స్వేచ్ఛ అంటే ఏమిటి, నేను హాయిగానే ఉన్నాను కదా, హాయిగా ఎగురుతున్నాను కదా, స్వేచ్ఛ ఏమిటి, నేను మామూలుగానే ఉన్నాను కదా అని అది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు బాబా బెహరం వైపు చూపిస్తూ బాబా అన్నారట, బెహరం ఇలాంటి బెహరం తోటి బాబా అంటున్నారు, నువ్వు ఆల్రెడీ స్వేచ్ఛగానే ఉన్నావు, కానీ ఈ ప్యారెట్కి ఈ ఐడియా అంటే స్వేచ్ఛ అనే దానికి అర్థం తెలీదు అని బెహరం అన్నారట. సరే అయితే నేను ఫ్రీడమ్ అంటే ఏమిటో చూపిస్తాను అని చెప్పి నువ్వు నాకు సమర్పించుకో అన్నారట. ఫస్ట్ కమ్ టు మీ అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు మై కేర్. నా సంరక్షణలో ఉండడానికి నాకు నిన్ను సమర్పించుకో అని అన్నప్పుడు ఆ ప్యారెట్ బెహరం, వాట్ ఈస్ దిట్ సార్? Parrot had no idea of its freedom, so Behram said, all right, I will show you what freedom is. అంటే బెహరం అన్నట్ట ఆ ప్యారెట్ తోటి, నీకు స్వేచ్ఛ అంటే ఏమిటో చూపిస్తాను, ఫస్ట్ నాకు లొంగిపో అని అడిగాడు. అప్పుడు ప్యారెట్ బెహరం తోటి అంటుంది, నేను ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాను, నువ్వు ఎలాగైనా నువ్వు నన్ను నా మెడ పిసికేయచ్చు, లేదా నువ్వు నాకు స్వేచ్ఛ అనేదానికి అర్థం చెప్పవచ్చు అని చెప్పి ఆ ప్యారెట్ అంటుంటా. అప్పుడు బెహరం ఆ పక్షిని ఒక పంజరంలో బంధిస్తాడు. కొన్ని రోజులు ఆ పంజరంలో ఉన్నటువంటి ఆ చిలుక ఎగరలేకపోతుంది, ఇష్టమైన పండ్లను తినలేకపోతుంది, తనకిష్టమైన చెట్టు మీద కూర్చోలేకపోతుంది. అప్పుడు అర్థమైంది దానికి, వీళ్ళు నన్ను బోన్లో బంధించారు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అనేటటువంటి ఆ బంధము అనే దాని గురించి ఈ పక్షి తెలుసుకుంటుంది. అంటే అంతకుముందు స్వేచ్ఛగా ఉన్నప్పుడు దానికి బంధం అంటే ఏమిటో తెలియదు. ఇలా తాను ఒకళ్ళకి లొంగిపోయి బంధింపబడినప్పుడు మాత్రమే స్వేచ్ఛకు అర్థం తెలుస్తుంది అంటున్నారు. Once it is the cage door is opened and it is flew away, then you came to know it is enjoyed. You start enjoying the freedom. ఆ కేజీ అదే పంజరంలో ఉండి 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 తనకి ఏ విధంగా తన ఇష్టమైనట్లుగా
ఎప్పుడు స్వేచ్ఛ లేకుండా ఉందో అప్పుడు దానికి స్వేచ్ఛ అనే దానికి అర్థం తెలుస్తుంది. ఈ పంజరం ఓపెన్ చేసిన తర్వాత అది హాయిగా ఎగిరిపోతుంది, అంటే అప్పుడు దానికి స్వేచ్ఛ అనే దానికి అర్థం తెలుస్తుంది. అంటే బంధాలలో లేనప్పుడు స్వేచ్ఛ యొక్క అర్థం తెలియదు అని, స్వేచ్ఛ గురించే తెలియదు, దాని గురించే ఆలోచించము అని ఇక్కడ బాబా చెప్తున్నారు. అలాగే బాబా మరొక ఉదాహరణ చెప్పారు. ఈ చేపలు పుట్టడము నీళ్ళల్లోనే పుడతాయి, అక్కడే బతుకుతూ ఉంటాయి. కానీ వాటికి స్వేచ్ఛ అంటే ఏమిటి, మేము మామూలుగానే ఉన్నాం కదా, ఇదేం స్వేచ్ఛ అనుకుంటాయి. కానీ ఒక్కసారి నీటి నుండి బయట పడినప్పుడు మాత్రమే దానికి అర్థం అవుతుంది, అమ్మో నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, హాయిగా నీటిలో ఉంటే మాత్రమే నాకు స్వేచ్ఛ అనేది అది గ్రహించగలుగుతుంది. So now let us compare to ourselves, human. So I'm talking about the soul. So let us compare the soul, the original state of soul, the original condition of soul. It was in the, say, Baba compared infinite ocean as the oversoul, that is God. All the drops, we are all drops. So we are all inside the ocean. That all are gods only. When the drop is inside the ocean, it is God. Drop is nothing but ocean at that time. But until it is enjoying everything. All infinite knowledge, infinite bliss, infinite flow, it is enjoying. It is God actually. But it was unconscious state. It was not knowing what is meant. Consciously it is not enjoying. It is don't know what is meant by freedom or God relation, how to enjoy it. Or not enjoying. It was unconscious. So the question came, who am I? The journey of soul started. So when the journey started, it is the cage. Now we are all under the cage. Different type of cage. Finally, when the cage door is opened by either Sadgurus or Avatar, then you get realized. Consciously, we get conscious. You can see the right side figure consciously. You know what is meant by bliss, how to enjoy. Is enjoying with the right. So this is what, just like parrot, when the cage door is opened, when you get God realization, we'll be knowing actually what is meant by bliss, how to enjoy it. We'll be enjoying it. Previously, without knowing, we're not enjoying, though it is there, we're doing, but we're not enjoying it consciously. Now consciously we'll be enjoying once we get God realization. This is similar to that parrot story. Different cages. What are the different cages? You can see the cages. These are all cages. The soul journey takes different cages. That is stone. Stone is cage. Plants are cage. Worms are cage. Fish is cage. Bird, animal is cage. Now we are also in the cage. This body is nothing but a cage. And the soul is liberated from all the forms. That is, door is opened. That no cage afterwards. It will merge in the water and start enjoying the infinite bliss, power and knowledge. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, అసలు స్వేచ్ఛ అంటే ఇప్పటి వరకు మనం ఈ ప్రాపంచిక స్వేచ్ఛ గురించి మనం తెలుసుకున్నాము. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఈ స్వేచ్ఛ అంటే ఏమిటో చెప్తున్నారు బాబా. మొట్టమొదట పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి, అంటే భగవంతుణ్ణి ఒక పెద్ద మహాసముద్రంగా ఊహించుకుంటే అందులో ఉన్నటువంటి బిందువులు ఎలా వాటికి అవి తెలియకుండా విడివిడిగా ఉండవు, అన్నీ కలిసిపోయే ఉంటాయి. అలాగా మొత్తం ప్రతి సోలు కూడా పరమాత్మలో భాగమే. ఈ సృష్టి ప్రారంభం కాకముందు భగవంతుడిలో ఉన్నటువంటి ఈ భగవంతునిలో ఏకమై ఉన్నటువంటి ఈ ఆత్మలన్నీ కూడా వాటికి స్వేచ్ఛ అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ భగవంతునిలో ఏకమై ఉండడమే వాళ్ళకి తెలుసు. అంటే వాటికి ఏ స్పృహ లేదు. అంటే విడివిడిగా వచ్చినప్పుడు మాత్రమే నేను నేను అనేటటువంటి బుడగలుగా ప్రారంభమై ఈ ప్రయాణం సాగిస్తాం. కానీ అంతకుముందు ఉండేటటువంటి ఈ ఓవర్ సోల్లో, అంటే పరమాత్మలో ఈ బిందువులన్నీ కూడా భాగమై ఉంటాయి. వాటికి వేరే వేరే అనేది వేరు భావం ఉండదు. అది దానికి తెలియదు, ఏమని ఎరుక లేకుండానే అక్కడ ఆ సోల్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి ఎప్పుడైతే నేను ఎవరిని అనేటటువంటి ప్రేరణ కలిగిందో భగవంతునిలో,
నేను ఎవరిని అనే తెలుసుకునేందుకే ఈ ప్రయాణం ప్రారంభమైంది. అప్పుడు అలా ప్రారంభమైనటువంటి ఈ ప్రయాణము తన్ని తాను తెలుసుకోవడానికి ఈ ప్రయాణం అంతా కూడా సాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మాయలోకి వచ్చినప్పుడు ప్రతి ఆత్మ కూడా అంటే సృష్టి ప్రారంభం నుండి మాయ కూడా ప్రారంభమైంది. ఆ మాయలోనే ఈ ప్రయాణం సాగుతోంది, మనందరి ప్రయాణం. అలా ఇక్కడ చెప్తున్నారు స్టోన్స్ ఈ ప్రపంచంలోకి వచ్చి స్టోన్స్లో కూడా ఆత్మ తన్ను తాను బంధించుకునే ఉంటుంది, అంటే బంధీకృతమై ఉంటుంది. అలాగే వృక్షాలు All the forms are cages. అన్ని రూపాలు All forms are cage. ఈ ప్రపంచంలో అంటే ఈ సృష్టి ప్రారంభం నుండి ప్రతి ఆత్మ కూడా బంధింపబడే ఉంది. మనకి తెలియదంతే, మనం స్వేచ్ఛగా ఉన్నామని భ్రమిస్తున్నాం తప్ప ఇదంతా భ్రాంతిలో భాగం. అలాగే చెట్లు, క్రిమికీటకాదులు, పక్షులు, చేపలు, అలాగే జంతువులు, మానవులు, తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా మానవులు ఈ బంధింపబడే ఉన్నారు. ఎప్పుడైతే ఈ బంధాల నుండి విముక్తి కలుగుతుందో అంటే ఒక సద్గురువు యొక్క సాన్నిధ్యంలో కానీ అవతార పురుషుని యొక్క కృపతో కానీ ఎప్పుడైతే ఈ బంధాల నుండి విముక్త అవుతుందో మనకి అప్పుడు నిజమైనటువంటి స్వేచ్ఛ లభిస్తుంది. అది ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటున్నారు. Top left side, the spiritual freedom of the entire completion of the entire journey. Finally, the cage door is open. All the forms, all the cages are gone. Now finally we get spiritual freedom. I am God. So it will start enjoying, the soul start enjoying the bliss consciously. When it started it was unconscious. Now consciously it will be enjoying. Just like the fish taken out and then dropped into the water. That is the state of the soul here now. Now it knows the value of what is the infinite knowledge, bliss and power. ఎప్పుడైతే మానవులకు భగవంతుని కృప, అవతార పురుషుడు లేక సద్గురువుల యొక్క కృప లభిస్తుందో వాళ్ళు విముక్తి అంటే పంజరం ఓపెన్ అవుతుందన్నమాట, ఓపెన్ చేస్తారు వాళ్ళు. అలాగా మనం ఎరుకతో చైతన్యపూర్వకంగా నేను భగవంతుణ్ణి అని తెలుసుకుంటాము. అనంత జ్ఞానము, ఆనందము, శక్తి ఇవన్నీ కూడా అనుభవిస్తాం. అప్పుడు నిజమైనటువంటి స్వేచ్ఛ లభిస్తుంది మనకి. So this is the main subject of spiritual freedom. Freedom, it may be national freedom, personal freedom, so many freedoms are there. Economic freedom, religious freedom, all the reflection of duality. Everything is duality. These freedoms are all duality. Only real freedom is spiritual freedom. That is the real freedom, Baba says. All other freedoms are duality. Baba says it is just like a construction of a house in the sand. Temporary. All freedom is temporary. Whatever may be, what field it may be. Yeah, all the fields of whether financial, national, personal, economic, religious freedom, any freedom, all are duality. And just like the construction of a building in the sand. But the real freedom is, real freedom is spiritual freedom. That is the real freedom one has to achieve. మనకి అనేక స్వేచ్ఛల్ని అనుభవిస్తూ ఉంటాం. అంటే జాతీయపూర్వకంగా లేకపోతే వ్యక్తిగతంగా, ఆర్థికంగా, మతపరంగా ఇవన్నీ కూడా ఈ స్వేచ్ఛలు ఏవైతే మనకి స్వేచ్ఛ వచ్చింది అనుకుంటామో ఇదంతా కూడా భ్రాంతిలో భాగం, ఈ ద్వంద్వ ప్రపంచంలో భాగమే. కానీ నిజంగా మనకి స్వేచ్ఛ ఎప్పుడు లభిస్తుంది అంటే ఆధ్యాత్మిక స్వేచ్ఛయే అసలైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రము. ఆధ్యాత్మిక స్వాతంత్రమే మనం అందరం కూడా పొందవలసినది అంటూ మిగిలిన స్వాతంత్రాలన్నీ కూడా ఈ ప్రపంచానికి, ఈ ద్వంద్వ ప్రపంచానికి, భ్రాంతికి, మాయకు సంబంధించినవి మాత్రమే అని ఇక్కడ బాబా చెప్తున్నారు. ఒక ఇంటిని మనము ఇసుకతో ఎలాగైతే నిర్మిస్తామో అది ఎంత టెంపరీగా ఉంటుంది. ఇసుక గూళ్ళు కట్టుకుంటారు పిల్లలు బీచ్ల్లో. అది ఎంతసేపు ఉంటుంది, అలా వచ్చినా ఎగిరిపోతుంది, గాలికైనా పడిపోతుంది. అది చాలా టెంపరీ, చాలా తాత్కాలికమైనది. కానీ ఆ సమయంలో పిల్లలు దాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. నేను ఒక మంచి భవనం కట్టాను కదా ఇసుకతో అని. అది ఎంత తాత్కాలికమో వాళ్ళకి తెలియదు.
ఆ విధంగా మనం కూడా ఈ ప్రపంచంలో ఉంటూ మనం స్వేచ్ఛ అనుభవిస్తున్నాము అనుకుంటున్నామే కానీ ఇదంతా తాత్కాలికము అని విషయం తెలియదు. భ్రాంతిలో ఇదంతా భాగం. So that is, you can see now, actually you can see national freedom, you can see the left side, it is national freedom, personal freedom. Then from there we should go to spiritual freedom. That is our purpose of life, journey, goal of life. Whatever freedom we have got, we should go towards spiritual freedom. We should try for getting spiritual freedom. మనము బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోంచి ఎలాగైతే ఫ్రీడమ్ సంపాదించుకున్నామో దాన్ని సామాజికమైనటువంటి ఈ జాతీయకి సంబంధించినటువంటి జాతీయ స్వేచ్ఛ. కానీ ప్రతి మానవుడు కూడా ఆధ్యాత్మికత వైపుకే ప్రయాణిస్తూ ఉంటాడు. కావాల్సింది ఏమిటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి స్వేచ్ఛ. I don't know where it went. Now let us see one. Let us hear one song. సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం ఎగురుతోంది, ఎగురుతోంది నెహరు పతాకం. గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. భూమికల చిహ్నం, సప్త ఉపాధుల రూపం. సప్త భూమికల చిహ్నం, సప్త ఉపాధుల రూపం. సగుణ బ్రహ్మ సంగీతం, సప్తవర్ణ పతాకం. సగుణ బ్రహ్మ సంగీతం, సప్తవర్ణ పతాకం. ఎగురుతోంది, ఎగురుతోంది నెహరు పతాకం. గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. ఎల్ల కాలములు మీతో ఏకమ్మై ఉన్నానని, ఎల్ల కాలములు మీతో ఏకమ్మై ఉన్నానని, అందరిపై ప్రేమ మీరావతరించి వచ్చానని, అందరిపై ప్రేమ మీరావతరించి వచ్చానని. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అందరూ పొందాలని స్వాగతము ఇస్తోంది నెహరు పతాకం, స్వాగతము ఇస్తోంది నెహరు పతాకం. స్వాగతము ఇస్తోంది నెహరు పతాకం, స్వాగతము ఇస్తోంది నెహరు పతాకం. ఎగురుతోంది, ఎగురుతోంది నెహరు పతాకం. గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. సకల జనులకు ఆహ్వానం, సకల జీవ గమ్యస్థం. సకల జనులకు ఆహ్వానం, సకల జీవ గమ్యస్థం. సకల యోగముల సారం, సత్య ప్రేమ సందేశం. సకల యోగముల సారం, సత్య ప్రేమ సందేశం. ఇస్తోంది, ఇస్తోంది నెహరు పతాకం. గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. ఎగురుతోంది, ఎగురుతోంది నెహరు పతాకం. గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. Oh, this Baba says here, the song is given by Brother Vishwanatham. Thanks to him. We got it today only, this song. Lot of meaning is there in the song. Is it not, ma'am? Yes, sir. And explain the meaning.
Results. I am searching for the song. No? Lyrics are there with you? No, Veda. Ah. What it says, there is, you will require spiritual freedom. Yes, that is yes, not. sir. Yes, sir. ఆధ్యాత్మిక స్వాతంత్రము. I will try. జై బాబా అండి, మనకందరికీ ఈ పాట ఆ, తెలుసు. ఆధ్యాత్మిక స్వాతంత్రం ఏమిటో బాబా యొక్క ఈ జెండా గురించి కూడా ఈ పాటలో పేర్కొన్నారు భాస్కర్ రాజు గారు. అద్భుతమైనటువంటి ఈ దీనికి మించినటువంటి సాంగ్ మనకి సాహిత్యంలో కనపడలేదు నాకైతే. అద్భుతమైనటువంటి సాంగ్. ఎందుకు భగవంతుడు అవతరించాడు, అందరికీ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి అవతరించాడు అంటూ ఈ పాటలో పేర్కొన్నారు. ఇక్కడ మనకి బాబా చెప్పడం అందరికీ తెలుసు. ఈ ఫ్లాగ్ కింద నుంచి ఎరుపు రంగు, ఈ రంగులన్నీ కూడా ఉండి చివరకు బ్లూ కలర్ కనిపిస్తూ ఉంటుంది. అది ఆధ్యాత్మికతకు చిహ్నమైనటువంటి రంగు అని చెప్పారు బాబా. కింద అది మానవుల యొక్క సంస్కారాలకు చిహ్నం. దాన్ని అందుకోవడమే ఈ మానవుని యొక్క గమ్యం. కాబట్టి ఆ స్వాతంత్రాన్ని ఇవ్వడానికే వచ్చాను అంటూ చెప్పారు. విశ్వనాథం గారు, మీరు ఈ పాటను నాకు షేర్ చేయగలిగితే నా వాట్సాప్కి నేను ఇంకా ప్రయత్నిస్తాను. అంటే వింటున్నప్పుడు అర్థమవుతుంది తప్ప దాన్ని చెప్పడానికి. ఓకే సార్. So we are all in bindings. What creates binding? All type of desires create binding. Because we are in the cage. What is that cage? Desires. Desires, they are in the cage because of desires. Habits and addictions, rules, regulations, society, religions, everywhere bindings. One's character, lust, greed, anger, all bindings stole our spiritual freedom. These are all, everything has stolen our spiritual freedom. The goal of life is to become one with God, spiritual freedom. So how to achieve this goal? Binding, because you are under binding, which was because of desires, lust, greed, anger, everything is binding. They are creating the cage. They are putting us in the cage. How to come out of it? By wiping out samskaras, that is gross, subtle, mental samskaras, one achieves the goal of life. So this is where this one, Baba Flaxan is there. Freedom from desires, wants leads to wiping out samskara. So freedom from desires and wants leads to wiping out of samskara. An important condition of spiritual freedom is freedom from all wanting. Then only the cage door can be opened. That is freedom from all wanting and desires. That is the cage. ఇక్కడ బాబా ఆధ్యాత్మిక స్వాతంత్రం గురించి చెప్తున్నారు. నిజానికి మనకి స్వాతంత్రం ఉంది అని అనుకుంటున్నా మనము బంధాలలో ఉన్నాం. ఆ బంధాలు ఏమిటి? కోరికలనే బంధాలు. ప్రతి కోరిక, అన్ని రకాలైనటువంటి కోరికలు, అలాగే మనకున్నటువంటి బలహీనతలు, ఇవన్నీ కూడా మనల్ని బంధించి ఉంచుతాయి. అలాగే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాదులు అనేటటువంటి ఈ అన్ని బంధాలలో మనము ఇరుక్కుని ఉన్నాము, కట్టుబడి ఉన్నాము. వీటి నుండి ఈ బంధాల నుండి విముక్తి కావడమే ఆధ్యాత్మిక స్వేచ్ఛ. మనకున్నటువంటి స్వేచ్ఛను మనలో ఉండేటటువంటి కోరికలు ఇవన్నీ కూడా బంధిస్తున్నాయి. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు? జీవిత గమ్యం భగవంతుడిని చేరడమే. కాబట్టి ఎలా చేరాలి అంటే ఈ సంస్కారాలన్నిటినీ కూడా నశింపజేసుకోవడం. ఏ సంస్కారాలు? అవి స్థూలానికి, సూక్ష్మానికి, మానసిక, ఈ ప్రపంచాలకు సంబంధించిన సంస్కారాలన్నీ కూడా క్రమక్రమంగా మనము వాటిని వదిలించుకుంటే తప్ప స్వేచ్ఛ అనేది లభించదు. భగవంతుడితో ఏకమవడమే నిజమైనటువంటి స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటున్నారు. Can you hear me?
Yes, sir. We can hear you. Okay, okay. You can, I'm sharing. Okay. Yes. In a very different diagram. This is the slide. Then I think you have gone. So freedom from desires and wants leads to wiping out samskaras. So for spiritual freedom, one important condition is freedom from all wanting and desires. అంటే ఆధ్యాత్మిక స్వేచ్ఛ కావాలి అంటే మనకున్నటువంటి ఈ కోరికలు వీటి నుండి ఈ సంస్కారాల నుండి బయటపడాలి. అప్పుడే స్వేచ్ఛ లభిస్తుంది. దానికి ముఖ్యమైన కండిషన్ ఏమిటి అంటే స్వేచ్ఛారహితంగా ఉండాలి. కానీ You are all in the clutches of Maya. Very difficult to come out of the clutches of Maya unless we surrender, unless the base of avatar or Sadguru is there. So we are unable to come out of the clutches of Maya. So that's why we should surrender either living Sadgurus, because now avatar spirit is there. We have to surrender to avatar who can take out of the clutches of Maya. There is no other way at all. మాయలో ఉన్నంతసేపు మనము కోరికలకు ఇలాంటి బలహీనతలకు అన్నిటికీ బందీలుగానే ఉంటాం. ఎప్పుడైతే అవతార పురుషుడైన మెహర్ బాబా అంటే ముఖ్యంగా ఈ యుగ అవతార పురుషుడు, ఈ యుగంలో మన మధ్యకు వచ్చినటువంటి ఆయనకు మనమంతా కూడా సర్వార్పణ కావడమే దీనికి మార్గం. ఇంకా వేరే మార్గం లేదు. లేదా ఈ మాయలోనే మనము జనన మరణాల నుండి విముక్తి లేకుండా బందీకృతులమై ఉంటాం. So actually, there are three cages are there, as a human for the human beings. One is gross body, subtle body, and mental body. All the three different type of cages, different places. మనల్ని బంధించినటువంటి 3 శరీరాలు కూడా 3 పంజరాలు లాంటివే. స్థూల శరీరము, అలాగే సూక్ష్మ శరీరము, మానసిక శరీరము. వీటి నుండి బయటపడాలి మనం. I think I explained. So what is advice given by Baba for spiritual freedom? Let us see. Meher Baba on freedom. We have gained our national freedom. Let us now try. You are not audible, sir. ఇక్కడ మెహర్ బాబా ఏమంటున్నారో చెప్దాం. ఆయన వాయిస్ వినపట్టం లేదు. బాబా ఫ్రీడమ్ గురించి, స్వేచ్ఛ గురించి ఏం చెప్తున్నారు అంటే, మనము జాతీయంగా మనము స్వేచ్ఛను సంపాదించాము. ఇప్పుడు ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందడానికి ప్రయత్నిద్దాము అంటున్నారు. ఆధ్యాత్మిక స్వేచ్ఛ సార్. Spiritual freedom is marred by that. It is killed. Marred is killed by the bendings of all our this thing, unwanted things. So the prison of these bendings are torn asunder. Then the heritage of freedom will get. ఎప్పుడైతే మనకున్నటువంటి కామ క్రోధాదులు, అలాగే కోరికలు, బలహీనతలు ఇవన్నీ ఉన్నాయో వాటిలో బందీకృతులమై ఉన్నాము. ఆధ్యాత్మిక స్వేచ్ఛ దొరకదు. ఎప్పుడైతే ఈ బంధాల అనేటటువంటి జైలు నుండి బయటపడతామో అనంతమైన శక్తి, జ్ఞాన, ఆనందాలని వారసత్వంగా మనం పొందుతాం. So when Baba says further, to attain this spiritual freedom, we must realize God, who is the source of freedom. To realize God, we must love Him.
losing ourselves in His infinite self. We can love God through intense longing for union with Him. We can love God by surrendering to the Sadguru, who is God's personal manifestation. Or ఈ ఆధ్యాత్మిక స్వేచ్ఛ పొందాలి అంటే మనం భగవద్ అనుభవం పొందాల్సిందే. అదే అంటే భగవంతుడే స్వేచ్ఛకు మూలం. ఈ భగవద్ అనుభవం పొందాలి అంటే ఆయనను మనం ప్రేమించాలి, ఆయన కోసం తప్పించాలి, ఆయనలో లీనమవ్వాలని మనల్ని మనం కోల్పోవాలి. ఆయనతో ఐక్యత కోసం ఈ కోరిక, మనకు ఉన్నటువంటి ఆ తపన అనేది, ఆయనతో కలవాలి అనేటటువంటి ఏకమవ్వాలనే తపన అనేది ఈ ప్రేమ ద్వారా మనకి లభిస్తుంది. ఆయనకు ఎలా ప్రేమించగలము అంటే అన్ని విషయాలను ఆయనకు సర్వసమర్పణ ద్వారా మనకి ఆయన యొక్క ప్రేమ లభిస్తుంది. ఆ ప్రేమ ద్వారా ఆయన కృపతో మనము ఈ భగవంత్ అనుభవాన్ని పొందగలం. Actually, you have forgotten, when the people have forgotten about the spiritual freedom, they think that this life is permanent. Now enjoying that in the clutches of Maya, enjoying the life and suffering and happiness undergoing. Then, because of compassion, Avatar has descended amidst the mankind to remind us about it, to remind about the spiritual freedom. Let us all surrender to Him to achieve our goal of life. మనము నిజానికి స్వేచ్ఛ అనేది దాన్ని మర్చిపోయాం. మనం ఇక్కడ ఉంటూ, మనం ఈ ప్రపంచంలో ఉంటూ ఇదే స్వేచ్ఛ అని అనుకుంటున్నామే కానీ ఇదంతా కూడా తాత్కాలికమైనది. ఇది నిజమైనటువంటి స్వేచ్ఛ ఆధ్యాత్మికమైనది అనే విషయాన్నే మనం పూర్తిగా మర్చిపోయి ఈ జనన మరణాల వలయంలో పడి కొట్టుకుంటూ ఉంటాము. అందుకనే అవతార పురుషుడు ప్రతి యుగంలోనూ కూడా భగవంతుడు ఈ తన సృష్టిపై గల ప్రేమ కారణంగా, అయ్యో వీళ్ళు ఇలా బంధీకృతులు అయిపోయి ఉన్నారు, ఈ జనన మరణాల వలయంలో చిక్కుకుని ఉన్నారు, వీళ్ళకి ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే ఏమిటో తెలపాలి అనేటటువంటి ఉద్దేశంతో భగవంతుడు మన మధ్యకు అవతార పురుషునిగా, దైవీ మానవునిగా వస్తాడు. ఎందుకు అంటే ఈ మానవాళికి మళ్ళీ గుర్తు చేసేందుకు, ఇది నిజమైన స్వేచ్ఛ కాదు సుమా, అసలైన స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ, భగవద్ అనుభవంలో పొందవలసిన స్వేచ్ఛ మీరు పొందడానికి మీరు వెనకాడుతున్నారు, ఇదంతా నిజమనుకుంటున్నారు అని గుర్తు చేయడానికి ఆయన ప్రతి యుగంలోనూ వస్తాడు. మనము ఆయనకు కావాల్సింది ఏమిటి, చేయవలసింది ఏమిటి అంటే ఆయనకు మనం సర్వసమర్పణ కావడం, మన యొక్క జీవిత గమ్యాన్ని సాధించడం కోసం ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవాలి. Yeah, let's hear one more song. జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు.
కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. సంసార బంధములు చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా, సంసార బంధములు చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా, నెహరు దర్శనానికై పరితపించరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. నెహరు దర్శనానికై పరితపించరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. అంతరంగమున నీవు యోచించరా, ఆర్తితో బాబాయని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైన కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైన కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఎన్ని జన్మలైన కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. So, heard this. ఈ పాటకి అద్భుతంగా విజువల్స్ చేశారు. థ్యాంక్ యూ సార్, సో మచ్, వెరీ నైస్ ప్రజెంటేషన్. అందరికీ ఈ పాట అర్థం చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసున్నది. మనం ఎంతటి బంధాల్లో ఇంకా ఉండిపోయామో తెలిపే గ్రంథం. ఆయనకు సర్వసమర్పణ కావడం ద్వారా ఈ బంధాల నుండి విముక్తి కలిగించే సాధనం మన ఎదురుగుండానే ఉంది. ఈ యుగంలో
ఆయన జన్మించినటువంటి ఈ యుగంలో మనం కూడా జన్మించడమే కాకుండా ఆయనను ఆయన దగ్గరికి రావడం జరిగింది, ఆయన గురించి తెలుసుకోవడం జరుగుతోంది. అలాగే ఆయన్ను ప్రేమించడానికి కూడా మనం అందరం కూడా ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉన్నాము. కాబట్టి ఇలాంటి ఇలాంటి పాటల్లో నిజంగా ఎన్ని బంధాలలో మనం కూరుకుపోయి ఉన్నామో, ఈ బంధాల నుండి బయటపడాలి అంటే ఒకటే ఒక మార్గం, భగవంతుణ్ణి బాబాని ప్రేమించడం. ఆయన యొక్క దేవదేవుడైనటువంటి ఆయన అవతార పురుషుడని నమ్మి ఆయన దగ్గరకు వెళ్ళడము, ఆయనకు చేరువవ్వడము, అలాగే ఆయన దర్శనానికి పరితపించడము, మనలో ఉండేటటువంటి సంస్కారాలన్నీ నాశనం చేసుకోవాలనేటటువంటి ఆ తపన, ఇవన్నీ మనం కలిగి ఉన్నట్లయితే ఆయన యొక్క కృప తప్పకుండా లభిస్తుంది. ఈ అద్భుతమైనటువంటి పాటలు రచయిత కవి ఎన్నో భావాలను వ్యక్తం చేస్తూ ఆయనకు దగ్గరకు వెళ్ళకపోతే, దీనబంధుడైనటువంటి ఆయన దగ్గరకు వెళ్ళకపోతే మనం ప్రయోజనాన్ని సాధించలేము, ఇంకా ఈ జనన మరణాలతో కొట్టుకుంటూనే ఉంటాము అంటూ, నిజానికి బాబా కార్యం ఏమిటి అంటే అహంకార నాశనం, మనము నేను అనేటటువంటి దాన్ని నాశనం చేయడమే ఆయన యొక్క పని. అలాగే మనకున్నటువంటి దివ్య సాధనం ఏమిటి అంటే మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవడం. బాబా దర్శనంతో మనము నిజానికి ఆనందానికి లోనవుతాం. బాబా ఫోటో చూస్తే కూడా, ఆయన చిరునవ్వు చూస్తే కూడా మనకి అది ఆనందదాయకమవుతుంది. మనము జ్ఞానోదయం పొందాలి అంటే ఇదే తరుణం, ఇదే మార్గం కూడా. అవతార పురుషుణ్ణి మనం నమ్మడము ఒక ఎత్తైతే, ఆయనను విశ్వసిస్తూ ప్రతి జీవితంలో ఆయనను ఒక భాగంగా చేసుకుంటూ ఆయన కొంగు విడవకుండా ఉండడమే మనకు దొరికినటువంటి అపూర్వమైనటువంటి అవకాశం. ఎన్ని జన్మలెత్తినా ఇది అందదు మనకి. ఈ జన్మలో మనకు ప్రాప్తించినటువంటి అద్భుత అవకాశాన్ని మనం అందరం చేతపుచ్చుకోవాలి అంటే మనకి ఇది ఒక్కటే తరుణోపాయము. బాబాను స్మరిస్తూ నిత్యము ఆయనను సహచరునిగా చేసుకుంటూ ఆయన యొక్క పాదాలను విడవకుండా రెండు చేతులతో ఆయన కొంగును పట్టుకుని ఉండడమే మనకు లభించినటువంటి ఏకైక మహదవకాశం. అవతార్ మెహర్ బాబా కీ జై. Let us take Baba's blessings. Avatar Meher Baba ki jai. Jai Baba to all the participants.